ఎవరికి బాయి మా సేటుకు బాయా చెట్టు పెళ్ళడానికి బాయా ట్యాంక్ బండ్ పైకి కొంచెం ఇష్టం సెక్యూరిటీ ఏరియా సార్ ఏంటి సార్ అది ట్యాంక్ బండ్ పైకి కొంచెం ఇష్టం సెక్యూరిటీ ఏరియా అర్థమైందంట తెలుగు అర్థమైందంట అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఇలా మనం గణేశన్ జొన్నీకి పోతున్నాము. దుల్పేట్ కాదు నాగోలు పోతున్నాము. ఇగో ఆడి కార్లో కూర్చున్నాడు ఎరిపప్ప. ఇగో వీళ్ళంతా ఇప్పుడైతే నాగోల్కి అయితే పోతున్నాం మనం వినాయకుల జొన్నీకి. చలో మనమైతే స్టార్ట్ అయితే అయిపోయినాం. ఈడే అభిషేక్ ఈడు రాడు. ఇగో మేము నలుగురం వాడు కూడా కార్లో కూడా ఉండు 5గురం పోతాం మేమైతే. చలో స్టార్ట్ అయితే అయిపోదాం. మనమైతే ట్యాంక్ బండ్ పైకి కొంచెం ఇష్టం సెక్యూరిటీ ఏరియా సార్ ఏంటి సార్ అది ట్యాంక్ బండ్ పైకి కొంచెం ఇష్టం సెక్యూరిటీ ఏరియా ట్యాంక్ బండ్ పైకి కొంచెం ఇష్టం సెక్యూరిటీ ఏరియా మనము సెక్యూరిటీ ఏరియా నాగోల్కి దగ్గర ఒక 16 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాం నాగోల్కి. వెళ్ళిపోతాం ట్రాఫిక్ ఎక్కినాం మొత్తం. మొత్తం ట్రాఫిక్. గాయ్స్ మనమైతే ఉప్పల్లా రాహుల్ కళాకారు దగ్గర అవుతున్నాం. చూస్తురా మామూలు వినాయకులు మొత్తం వినాయకులే. ఇవన్నీ కాలే ఇంకా పెయింటింగ్. ఇవన్నీ పెయింటింగ్ చిన్న ఇవన్నీ. మా నవీన్ బాయ్ ఎవరికి బాయి మా సేటుకు బాయా చెట్టు పెళ్ళడానికి బాయా ఇంకా ఇద్దరు హ్యాండ్ ఇచ్చేసారు. వాళ్ళు వెళ్ళిపోయారు మధ్యలోనే. అంటే ఒక్కనే హ్యాండ్ ఇచ్చిన వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయనేమో ఆడే రాడని చెప్పేసిండు. ఇక మేమే వచ్చిన ముగ్గురం. 1 2 లక్ష్మణ్ బాయ్ ఈడ మీకు తెలిసిడు. సేమ్ పీసెస్ అనే అన్ని హీరోలా. ఇక్కడ మధ్యలో చాలా అట్రాక్టివ్ కొడుతుంది. మధ్యలో ఉన్నది కనిపిస్తుందా మీకు? కాకపోతే దగ్గరికి వచ్చినాక చాలా యూనిక్ కొడుతుంది. సేమ్ ఇందాక ఆడ చూసినాం కదా మధ్యలో ఉంది. అదే వినాయకుడు ఇది. సేమ్ పీస్. ఇంకా పెయింటింగ్ కాలే ఏం కాలే. పెయింటింగ్ అని ఇంకో 1 మంత్ టైం పడుతుంది అనుకుంటా. 1 మంత్ కూడా పట్టదు. 10-15 డేస్లో అయిపోతుంది నాకు తెలిసి పెయింటింగ్. సో వేరే సైడ్కి అయితే పోదాం మనం. సో గాయస్ మొత్తం చూసినట్టయితే సేమ్ పీసెస్ ఉన్నాయి. ఈ సోలాపూర్ పీస్ మహారాష్ట్ర సోలాపూర్ మొత్తం. ఇవైతే మన హైదరాబాద్ స్టైలే. పక్కా హైదరాబాద్. ఆల్మోస్ట్ అన్ని పెయింట్ అయ్యాలి. కొన్ని డెమో పీసెసే పెయింట్ అయినాయి. పెయింటింగ్ మొత్తం ఏ పీస్ ఆడ ఫ్రంట్లో ఉంది కదా చూపించాను మీకు. ఇది కాకుండా దాని పక్కది మధ్యలో కాకుండా. మోడల్ లక్ష్మణ్ మోడల్ ఎట్లుంది గణేశుడు? సూపర్ ఉన్నదా? మొత్తం ఏం పీసెస్ చూపిస్తావాడి. ఇన్ని వినాయకులు ఉన్నాయి కదా మొత్తం సేమ్ పీసెస్.
ఇగో ఇదే పీస్, ఈ పీస్ ఇవన్నీ మొత్తం. ఇది జర్ర వేరే స్టైల్ ఉంది. పైన శివుడు, కింద కింద కూడా గణేశుడే చిన్న చిన్న వేరే టైప్ ఆఫ్ వినాయకుళ్ళు. మా వాళ్ళు ఎటు పోతారు ఏం అర్థమైతేలే, ఉరుకుతూనే ఉన్నారు వాళ్ళు. నేను వీడియోస్ కూడా పోతున్నా. పెయింట్ అవుతుంది, పెయింట్ అప్పుడు వినిపిస్తుంది. ఆ షెడ్లోకి పోదాం ఒకసారి. అంత అట్రాక్టివ్గా అయితే కొడతలేదు, పెయింట్ వేసినా కొడుతుందేమో. అంతేం బాగాలే వినాయకుడు, బాగానే ఉంది. అంతంత పెయింట్ వేసినాక బాగుంటుంది మనకు తెలిసేది. ఈ వినాయకుడు రా పెయింట్ వేసినాక బాగా అనిపిస్తుంది మా గాయస్. నాకైతే అంత అంతా కొడుతుంది, అట్లా కొడుతుంది పెయింట్ వేస్తుంది. వాళ్ళకేం తెలుగు అర్థం కాదు. మీకు కదన్నా అర్థమైతే తెలుగు అర్థమైతే అంట. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు సో గాయస్, ఈ వినాయకుడు చూస్తారు కదా, 10-15 days ముందు వచ్చి ఈ వినాయకుడిని బుక్ చేసుకున్నాం మేము. అప్పుడు పెయింటింగ్ వేసి లేకుండా ఇప్పుడు పెయింటింగ్ వేసేసారు. ఇంకో 1 month తర్వాత దీని అయితే తీసుకొని వెళ్ళిపోతాం మన కాలనీకి. ఇంకొక షెడ్ ఉందంట ఆపోజిట్ రావుల కళాకారుది. ఆపోజిట్ సైడ్లో ఉంది షెడ్ వినాయకుడిది. ఆ షెడ్లో కూడా ఒకసారి వినాయకుడు చూసేసి వీడియో అయితే క్లోజ్ చేసేద్దాం మనం. చూసారా వినాయకులు ఫోన్లోనే ఇట్లా మంచిగా కొడుతున్నా, లేకపోతే కళ్ళకు కూడా అట్లా కొడుతుందా అనేసి ఏం అర్థమవుతలే. సో ఏమనుకోద్దు గాయస్, వీడియో కొంచెం క్లారిటీ తగ్గిపోయింది. స్విమ్మింగ్ పూల్లో పడిపోయి క్లారిటీ తగ్గిపోయింది. గాయస్, వేరే షెడ్కి పోదామన్నాం కదా నేను, అది వేరే షెడ్ క్లోజ్ ఉండే, అందుకని ఇక మేము ఇంటికైతే వచ్చేసినాము. ఇంటికి వచ్చి ఛాయ్ తాగి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వచ్చి ఛాయ్ తాగంటున్నాం, అలా ఛాయ్ తాగేసి ఇంటికైతే పోతున్నాం. ఇప్పుడు అందరికి చెప్పడం మర్చిపోయి దాన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని టాటా బాయ్ బాయ్.